ఓం శ్రీమాత్రే నమ. హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని కామాక్షి అమ్మవారిని అయితే వేడుకుందాము. ఇది కామాక్షి అమ్మవారి 16 శుక్రవారాల వ్రతము ఉద్యాపన ఫుల్ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను ఏ ఆటంకము లేకుండా 16 శుక్రవారాల వ్రతం అయితే పూర్తి చేసుకున్నాను. ఇది దీపాల వ్రతం అని అంటారు. మనము 1వ శుక్రవారము ఒక దీపము, అలాగా ఎన్ని శుక్రవారాలు అయితే చివరికి 16 దీపాలు పెట్టుకొని అమ్మవారి పూజ ఉద్యాపన చేసుకుంటాము. మీరందరూ తప్పకుండా ఈ పూజ అయితే చేసుకోండి. చాలా మంచిది, విశేషమైన ఫలితం కూడా. తప్పకుండా చేయండి. ఇలాగా దీపాలకు ముందుగా అమర్చుకున్న తర్వాత మనము ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని అనుకుంటూ దీపాలన్నీ మనము దీపారాధన అయితే చేసుకుంటాము. ఇది 16వ శుక్రవారము, అంటే నేను ఉద్యాపన చేసుకున్నాను ఈరోజు. 16 శుక్రవారాలు, 1వ శుక్రవారము ఒక దీపము. మీరు మన ఛానల్లో వీడియోస్ చూసే ఉంటారు. నేను ప్రతి వారం చేసుకున్న వీడియో షార్టు అన్నీ పెట్టాను. నేను తప్పకుండా ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి అయితే చూడండి. అన్ని వారాల తాలూకా వీడియోస్ కూడా ఉంటాయి కామాక్షి అమ్మవారివి. చాలా విశేషమైన వ్రతం ఇది కంచి పరమాచార్య వారు చెప్పిన కామాక్షి వ్రతము. తప్పకుండా మీరు ఈ ఫుల్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. దీపారాధన చేసుకుంటూ దీపం యొక్క మంత్రం చదువుకుంటూ మనము చేసుకోవాలి. లేదంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని అనుకుంటూ దీపారాధన చేసుకోవాలి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. అంటే దీని భావం ఏంటంటే దీపారాధన చేయటం వలన మనకి అనేక శుభాలైతే కలుగుతాయి. అలాగే ఆరోగ్యము ధనము వృద్ధి చెందుతాయి. శత్రువులు మనపై చేసే చెడు ఆలోచనలు కూడా నశింపచేస్తాయి. అందుకని మనము ఏ పూజ చేసినా ముందుగా దీపారాధన చేసిన తరువాతే ఏదైనా సరే ప్రారంభించుకుంటాము. నేనైతే ఇలాగా దీపారాధన అయితే చేసుకున్నాను. అలాగే ముత్తైదువులకు తాంబూలాలు అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఈ పూజకైతే అమ్మవారి అనుగ్రహము, మా పాప అయితే యూరప్ నుండి అయితే వచ్చింది. చివరి వారం మా పాప చేత అయితే ఈ పూజ చేయించాను. ఎందుకంటే తన కోసమే నేను అనుకున్నాను. అమ్మవారు తప్పకుండా మన మదిలోన ఏది మంచి భావము మంచి ఆలోచనలు ఉంటే అవి తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారు. ఈ పూజ అయితే ఈ చివరి వారము మా పాప చేత ఈ పూజ చేయించి నేను ముత్తైదువులకి అందరికీ తాంబూలాలు అవి కూడా ఇప్పించాను. మీరు ఈ వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితే బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృత కుక్షౌత సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో దైజుర్వేదో సామవేద అధర్వణాంగై చ సైచ సర్వే కలసాంబ సమాశ్రిత యాంత దేవ పూజార్థం దురితక్షయకారక కలసోదకైన సంప్రోక్ష దేవమాత్మానం చ కరిష్యే నిర్విఘ్న సిద్ధ్యర్థం గణపతి పూజాం కరిష్యే. ఓం గణనాం త్వా గణపతిగిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्. इति श्री कामाक्षी अष्टोत्तरशतनामावळी. ओं श्री कालकण्ठ्यै नमः, ओं त्रिपुरायै नमः, ओं श्री बालायै नमः, ओं श्री मायायै नमः, ओं श्री त्रिपुरसुन्दर्यै नमः, ओं श्री सुन्दर्यै नमः, ओं श्री सौभाग्यवत्यै नमः, ओं श्री क्लीङ्कार्यै नमः, ओं श्री सर्वमङ्गलायै नमः, ओं श्री ऐङ्कार्यै नमः, ओं श्री स्कन्दजनन्यै नमः, ओं श्री परायै नमः,
ఓం శ్రీ పంచదశాక్షర్యై నమః. ఓం శ్రీ త్రైలోక్యమౌకనాధీసాయై నమః. ఓం శ్రీ సర్వాసాపూరవల్లభాయై నమః. ఓం శ్రీ సర్వసంక్షోభనాధీసాయై నమః. ఓం శ్రీ సర్వసౌభాగ్యవల్లభాయై నమః. ఓం శ్రీ సర్వార్థసాధకాధీసాయై నమః. ఓం శ్రీ సర్వరక్షాకరాధిపాయై నమః. ఓం శ్రీ సర్వరోగహరాధీసాయై నమః. ఓం శ్రీ విమలాయై నమః. ఓం శ్రీ విద్యాయై నమః. ఓం శ్రీ పంచప్రణవరూపిణ్యై నమః. ఓం శ్రీ భూతేశ్వర్యై నమః. ఓం శ్రీ భూతమయ్యై నమః. ఓం శ్రీ పంచాశత్పీఠరూపిణ్యై నమః. ఓం శ్రీ షోడాన్యాసమహారూపిణ్యై నమః. ఓం శ్రీ కామాక్షై నమః. ఓం శ్రీ దశమాతృకాయై నమః. ఓం శ్రీ ఆధారశక్త్యై నమః. ఓం శ్రీ అరుణాయై నమః. ఓం శ్రీ లక్ష్మై నమః. ఓం శ్రీ త్రిపురభైరవ్యై నమః. ఓం శ్రీ రహపూజా సమాలోచనాయై. ఓం శ్రీ రహపూజా సమాలోలాయై నమః. ఓం శ్రీ రహోయంత్రస్వరూపిణ్యై నమః. ఓం శ్రీ త్రికోణమధ్య నిలయాయై నమః. ఓం శ్రీ బిందుమండలవాసిన్యై నమః. ఓం శ్రీ వసుకోణ పురావాసాయై నమః. ఓం శ్రీ దశారద్వయవాసిన్యై నమః. ఓం శ్రీ చతుర్దశార చక్రస్థాయై నమః. ఓం శ్రీ వసుపద్మవిన్నివాసిన్యై నమః. ఓం శ్రీ స్వరాబ్జపత్ర నిలయాయై నమః. ఓం శ్రీ వృత్తత్రయవాసిన్యై నమః. ఓం శ్రీ చతురస్ర స్వరూపాస్యాయై నమః. ఓం శ్రీ నవచక్రస్వరూపిణ్యై నమః. ఓం శ్రీ మహానిత్యాయై నమః. ఓం శ్రీ విజయాయై నమః. ఓం శ్రీ 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 రాజరాజేశ్వర్యై నమః. ఓం శ్రీ కామాక్షి దేవతాయై నమః. ఇతి శ్రీ కామాక్షి అష్టోత్తరశతనామావళి సమర్పయామి. స్తోత్రం. కామాక్షి స్తోత్రం ప్రారంభం. మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి హిమగిరి తనయే మమ హృది నిలయే సజ్జన సదయే కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి గ్రహనుత చరణే గృహసుతదాయిని నవనవ భవతే కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి శివముఖ వినుతే భవసుఖదాయిని నవనవ భవతే కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి భక్తసు మానసతాప వినాశిని మంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి కేనోపనిషద్వాక్య వినోదిని దేవి పరాశక్తి కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి పరమశివ జాయే వరముని భావ్యే అఖిలాండేశ్వరి కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి హరిద్రామండలవాసిని నిత్యమంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి. ఇది పరమాచార్యకృత శ్రీ కామాక్షి స్తోత్రం సంపూర్ణం. అమ్మ తల్లి అమ్మ కామాక్షి, అమ్మ అందరినీ చల్లగా చూడమ్మా. పువ్వులేసి పాదాల దగ్గర పువ్వులేసి ఈ కామాక్షి దీపం దగ్గర పెట్టి మళ్ళీ దండం పెట్టు. ఇలాగా ఈ వ్రతం అయితే చివరి వారం వ్రతం అయితే మా పాప చేత అయితే చేయించాను. ముందు అన్ని శుక్రవారాలు నేనే చేసుకున్నాను. పాప వస్తే బాగున్ను అనుకున్నాను. అమ్మ దయ వల్ల పాప వచ్చింది 16వ శుక్రవారం సరికి. అనుకోకుండా మనము ఏదైనా సరే ధార్మికమైన కోరిక కోరుకుంటే తప్పకుండా అమ్మ అయితే తీరుస్తారు. కోరిక కోరుకునైనా అనే కాదు, మామూలుగా అయినా సరే మనము ఈ వ్రతం అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే వ్రతమంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి. ఉండు మా ఇంట రక్షగా పండువై మాకెంతో లలితాంబైనాడు. ఉండు మా ఇంట రక్షగా పండువై మాకెంతో లలితాంబైనాడు. రమ్యముగ పీఠమున రమణీయమూర్తి
రాజేశ్వరీ దేవి రంజిల్లు శ్రీరాజ రాజేశ్వరీ దేవి ఉండు మా ఇంట రక్షగా పండువై మాకెంతో లలితాంబైనాడు కరుణించి శ్రీ కంచి కామాక్షి దేవివై కరుణించి శ్రీ కంచి కామాక్షి దేవివై పాలించు జగదాంబ పరమేశురాణివై పాలించు జగదాంబ పరమేశురాణివై ఉండు మా ఇంట రక్షగా పండువై మాకెంతో లలితాంబైనాడు నీ మూర్తి మామదిలో నిండార చూడగా నీ మూర్తి మామదిలో 1 hour స్కూల్లో నిండార చూడగా ఆశించి వచ్చితిమి ఆనందము పొంగ ఆశించి వచ్చితిమి ఆనందము పొంగ ఉండు మా ఇంట రక్షగా పండువై మాకెంతో లలితాంబైనాడు ప్రీతితో భక్తులను హృదయాన స్థిరముగా ప్రీతితో భక్తులను హృదయాన స్థిరముగా నెలకొని మమ్ములను బ్రోవగారావమ్మా నెలకొని మమ్ములను బ్రోవగారావమ్మా ఉండు మా ఇంట రక్షగా పండువై మాకెంతో లలితాంబైనాడు. ఇలాగైతే నా 16వ శుక్రవారం ఉద్యాపన పూజ అయితే కంప్లీట్ అయింది. కామాక్షి అమ్మది. కామాక్షి అమ్మ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. అసలు మనము తప్పకుండా మీరందరూ ఈ పూజ అయితే చేసుకోండి. తాంబూలాలు అవి చివరిగా ఇలాగా ఇచ్చుకున్నాము అందరికీ. అంటే 16 మందికి పిలిచైనా మనం ఇవ్వచ్చు, లేదంటే ఒక్కరినైనా అమ్మవారిగా భావించి ఇవ్వచ్చు. నేనైతే ఒక 3 పిలిచి అయితే ఇచ్చాను. ఈ వ్రతము కంచి కామాక్షి దేవి శివుడిని భర్తగా పొందడం కోసం కాంచీపురంలో కంపానది ఒడ్డున మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠించి కఠిన తపస్సు చేసింది. అమ్మవారి భక్తిని పరీక్షించి శివుడు కంపానదిని ఉధృతంగా ప్రవహించేలా చేశాడు. నది పొంగి పొర్లుతున్న కామాక్షి దేవి ఆ మట్టి విగ్రహం కొట్టుకుపోకుండా తన చేతులతో గట్టిగా పట్టుకొని కాపాడుకుంది. ఆ విధంగా కామాక్షి అమ్మవారు శివుడిని భర్తగా పొందింది. ఆమె భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ వ్రతాన్ని 16 శుక్రవారాలు చేసుకుంటే చాలా మంచిది. 16వ శుక్రవారం అయితే ఇలాగా ఉద్యాపన చేసుకోవాలి. దీనికి దీపాలు మెయిన్. 16వ శుక్రవారం వచ్చేసరికి 16 దీపాలు. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను పూర్తిగా అన్ని వివరాలు మీకు తెలియచేస్తాను. ముందు వీడియోస్లో నేను అన్ని విషయాలు అన్ని వివరాలు తెలియచేశాను. తర్వాత మనము ఈ ప్రమిదల్ని కొంతమంది గంగలో కలపాలి అంటున్నారు, కొంతమంది వాడుకున్నా పర్వాలేదు అంటున్నారు. మన ఇష్టం, మనం ఏం చేసినా సరే జాగ్రత్తగా వాడుకుంటే మంచిది. ఎందుకంటే ఒక దీక్షగా దీపాలు పెట్టాం కదా, అట్టి ప్రమిదలు కదా అవి వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వీలైతే నదిలో వేస్తే మంచిదే. తర్వాత మళ్ళీ మనకు తెలియకుండా దేనికైనా ఉపయోగించవచ్చు. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేశాం కదా ఈ వ్రతాన్ని. ఇంకేవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.